హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుందన్నమాట. మీకు తెలుసు కదా, యాజ్ యూజువల్ నేను డైలీ 4:30కి లెగుస్తాను అని చెప్పి. సో 4:30కి లేచి ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంటలు అనేది స్టార్ట్ చేశాను. సో అలాగే ఇంకొక స్పెషల్ కూడా ఉందని, ఏంటంటే మా అమ్మ మా నాన్న పూణేకి వస్తున్నారు అనమాట. సో చాలా హ్యాపీ మాట నేను. సో వాళ్ళు వస్తున్నారని చెప్పి నేను అంటే ఈ రోజు ట్రైన్ ఎక్కుతారండి. మార్నింగ్ 10కి ఎక్కుతారు రాజమండ్రిలో. సో రేపు మార్నింగ్ 8కి అలా దిగుతారు. సో వాళ్ళు వచ్చాక అవన్నీ కూడా వీడియోస్ వాళ్ళతో పాటు వస్తాయి. అక్కడికి వెళ్ళాము, ఏం చూసాము, ఇంకా వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఇంకా వాళ్ళ కోసం ఏం ప్రిపేర్ చేస్తారు, అవన్నీ కూడా ఛానల్లో వస్తాయండి. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన వీడియోస్ ని. అలాగే ప్లీజ్ అని సపోర్ట్ చేయండి. అలానే వాళ్ళు వస్తున్నారని చెప్పి నేను పప్పులు అవన్నీ కూడా నానబెట్టానండి. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయం కదా. చూడండి మా రియో ఏడుస్తుంది, ఫుడ్ కావాలండి. అప్పుడే ఎగ్ అవుతుంది, తిన్నాం. దా 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 చూసారా, వెళ్ళిపోతుంది. సో మనం వంటలు అవన్నీ కూడా చూపిస్తాను మీకు, ఏమేమి చేస్తాను ఏంటి అన్నది. పప్పులు అవన్నీ నానబెట్టాను కదా, అవన్నీ కడిగేసి ఈరోజు గ్రైండర్లో వేయాలండి. ఇడ్లీ పిండి, దోశ పిండి, పెసరట్టు ఇవన్నీ కూడా నానబెట్టామండి, వడాపిండి అవన్నీ కూడా. సో అవన్నీ చూద్దాం. అలానే మనం వంట ఏంటి అన్నది కూడా చూసేద్దాం అప్పుడు. సో ఇక్కడ వంట వచ్చేసి రోజు వెన్స్డే కావండి. వెన్స్డే మేము నాన్ వెజ్ తింటాం కదా. సో అందుకే ఇక్కడ మటన్ కర్రీ చేస్తాం. మటన్ నల్లి బొక్కలు ఉంటాయి కదా, అట్లు ఇంకా బోన్స్ తో కర్రీ అండి ఇది. చూడండి. అలాగే రియోకి మా వారికి ఈరోజు నేను ఎగ్ తింటాను కాబట్టి నాకు ముగ్గురికి బాయిల్డ్ ఎగ్ పెట్టేశాను. ఇంకా ఇక్కడ అయితే ఆనియన్, మిర్చి, ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను అనమాట. సో అలానే ఇక్కడ నేను పప్పులై నానబెట్టానని చెప్పాను కదా. సో ఇవన్నీ ఇది దోశ పిండి మాట, బియ్యం వేసి నానబెట్టాను. అలాగే కింద మొలకలకి అలాగే పెసరట్టుకి మాట నానబెట్టాను. అది పెసలు. ఇది ఇడ్లీకి వడకి పప్పు నానబెట్టాను. అలానే కింద వచ్చేసి ఇడ్లీ రవ్వ మాట, ఇడ్లీ కోసం. మేమైతే టిఫిన్స్ అయితే తినాం కాబట్టి మేము చేసుకోమండి పిండ్లు. వీళ్ళు వస్తున్నారని మమ్మీ డాడీ వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట పిండ్లు అన్నీ. అవి వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్ తింటారని, రైస్ అనేది మధ్యాహ్నం తింటారు. నైట్ డైలీ టిఫిన్ ఏదో ఒకటి, చపాతీ కానీ ఇడ్లీ అట్టు కానీ అలా ఏదో ఒకటి తింటారు. అందుకు కొంచెం ఎక్కువగా నానబెట్టామన్నమాట. 2 times కదా, అందుకు ఉంటారండి 1 month అలా ఉంటారు. ఇక్కడ మేము ఇంకా చాలా ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మీకు వీడియోలో కంపల్సరీ పెడతాను. సో చూడండి, అందరూ మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి. సరే అండి, ఇప్పుడైతే మనం వెయిట్ చూసుకోవడానికి వెళ్దాం. మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇప్పుడు మనం అయితే వెయిట్ చూసుకుని వెళ్దాం. ఈ లోపు ఇది ఉల్లిపాయ అనేది మగ్గుతా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం ఈ లోపు వెళ్ళొచ్చేద్దాం. చూడండి, ఇక్కడ మరి ఒక ఆకలేస్తుందండి, ఇంకా గుడ్ అవ్వలేదు, ఇంకా గాల్ చేసేస్తుంది. సో ఇప్పుడైతే మేము వెయిట్ చూసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. చెప్పాను కదా చిన్న బెడ్రూమ్ లో ఉంటుందని. సో ఈ రూమ్ లోకి అయితే వెళ్ళాం అన్నమాట. చూడండి, మరియా కూడా వచ్చేసింది. సరే అండి, మనం వెయిట్ చూసేసుకుందాం, మళ్ళీ మనం కలుద్దాం. సో బయట నుండి చూసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా వంట సంగతి చూస్తున్నానండి. సో ఇక్కడ ఉల్లిపాయ అయితే మగ్గుతుంది. ఎగ్స్ కూడా అవుతున్నాయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కొంచెం లైట్ గా సాల్ట్, పసుపు వేస్తామండి. ఇందాక వేయలేదు. సరిపడంత సాల్ట్, ఇంకా లైట్ గా పసుపు అన్నమాట. పసుపు వేయడం వల్ల ఏంటి అంటే నీసు వాసన అలాంటిది ఏమైనా ఉంటే అసలు రాదండి కర్రీస్. పసుపు అందుకే వేస్తాను నేనైతే. మేమైతే పింక్ సాల్ట్ వాడతామండి ఎప్పుడు కూడా. పింక్ సాల్ట్ మంచిదన్నమాట. సాల్ట్ తక్కువే తింటాము, సాల్ట్ కారం అంతా కూడా. సో వేసి ఒకసారి మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దామని తీసుకొస్తాను, ఫ్రిడ్జ్ లో ఉంది.
ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువనే వేస్తాను, అంటే నీసు వాసన అది రాకుండా ఉండాలని. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కుక్ చేద్దాము. అయిన తర్వాత మనం మటన్ పీసెస్ అనేవి వేసుకుందాం. నేను చాలా సింపుల్గా చేసేస్తానండి కర్రీస్ కానీ వంటలు ఏదైనా సరే. చూసాను ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాను. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తేనే టేస్ట్ బాగుంటుంది, మనం పచ్చిగా కన్నా. ఈ లోపు మగ్గేలోపు మనం అయితే తేనె నిమ్మకాయ హాట్ వాటర్ తాగేద్దామండి. సో ఇక్కడ వాటర్ అయితే అవుతున్నాయి, నేనైతే ఇది మగ్గేలోపు ఇలా వాటర్ తాగేస్తే అయిపోతుంది. నేను వంట చేస్తేనే మిగతా పనులు కూడా కంప్లీట్ చేసేసుకుంటాను మార్నింగే త్వరగా. ఈరోజు నట్స్ కూడా నానబెట్టేసాను. చూడండి, పంకిన్, వాటర్ మిలన్, ఫ్లెక్స్ సీడ్స్. సో ఇక్కడ అయితే వాటర్ అయిపోతున్నాయండి, నేనైతే ఇంకా ఆగేస్తాను ఇప్పుడు. సో ఇదైతే ఇక్కడ మగ్గిపోయింది. ఇప్పుడు నేను మటన్ పీసెస్ అనేది వేస్తామట. స్పూన్తో తీయడం అవ్వట్లేదండి, నేను చేతితో వేసేస్తాను. నేను కర్రీ కొంచెం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే మేము రైస్, చపాతీ, జొన్న రొట్టెలు ఇవి చాలా తక్కువ తింటాము, కర్రీస్ ఎక్కువ తింటామట. ఎందుకంటే కర్రీస్ మంచిదండి, ఎక్కువ తినాలి. మనం అన్నం ఎంత తింటున్నామో కర్రీ కూడా అంత తింటే మంచిది అన్నమాట, హెల్త్కి. వెయిట్ అనేది పెరగమాట. సో కర్రీస్ ఎక్కువ తింటే అలవాటు చేసుకునేవారు, కానీ అలవాటు లేకపోతే కొంతమంది చాలా తక్కువ తింటారు. మా మమ్మీ అందంగా అసలు కర్రీనే సరిగ్గా తిందండి. అలా మేమైతే కర్రీ ఎక్కువ తింటాం ఇద్దరం కూడా. సో ఇప్పుడు మనం శుభ్రంగా కలిపేసుకుని మనం మగ్గనిద్దాము. ఇది మగ్గేలోపు మనం వేరే పని చేసుకుందామండి. ఇంకా బెడ్ షీట్స్ అయితే సర్దాలి కదా, ఇంకా సర్దేసుకుంటే అయిపోతుంది. ఈ లోపు మా వారు రియో కూడా బయటకు వెళ్తున్నారు, రియోని బయటికి తీసుకెళ్తున్నారు వాష్రూమ్కి. సో మనం అయితే ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ అది మీకు సర్దేసుకోవచ్చు. చూడండి, శుభ్రంగా మగ్గుతుంది మొత్తం. ఉల్లిపాయ అదంతా పేస్ట్ అంతా పట్టేలాగా కలిపేస్తున్నాను. కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది జస్ట్ ఇలా మూత. సో ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి అయితే వెళ్తాం. ఇప్పుడైతే బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. చూడండి అలా ఉంది బెడ్షీట్స్ అవన్నీ దీనిలో పడేసారు మరి ఏ అడివి. సో దీన్ని అయితే శుభ్రంగా సర్దేసుకుందామండి. ఇప్పుడు మా వారు రియో బయటకు వెళ్ళారని చెప్పాను కదా, రియోని తీసుకుని ఇప్పుడైతే వాళ్ళు వచ్చేలోపు ఇవన్నీ కూడా మనం శుభ్రంగా సర్దేసుకుని ఉందాం. మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళకి బాయిల్ ఎగ్ అనేది ఇవ్వాలి కదా రియోకి, మా వారికి, ఎందుకండి. సో ఈ లోపు సర్దేసుకుంటే ఈ లోపు వాళ్ళు వచ్చేస్తారు, అప్పుడు మనం బాయిల్ ఎగ్. చూడండి బెడ్రూమ్ అయితే నేను శుభ్రంగా సర్దేశానండి. ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసారు కదా. సో నేనైతే ఇంకా నీట్గా బెడ్రూమ్ అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోయి చూద్దాం మన కర్రీ. ఇప్పుడు చూడండి మా రియో మా వారు కూర్చున్నారు అనమాట. రియో చూడండి, రియోకి ఆకలేసేస్తుంది అనమాట. ఇంకా రియోకి అయితే ఫుడ్ పెట్టేద్దాం, ఇద్దరు బయటకు వెళ్ళి వచ్చేసారు. ఇప్పుడు మనం ఇంకా రియోకి అయితే ఫుడ్ పెట్టేద్దాం. సో కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఫ్రెండ్స్ చూసారా, మరి రియోకి టైం అయిపోయింది కదా, వెయిటింగ్. చూడండి ఎంత క్యూట్ గా కూర్చొని చూస్తుందో కిచెన్ లోకి. చూసారా ఫ్రెండ్స్ ఎలా కూర్చుందో. మనకి టైం అయిపోయింది కదా, ఈ రోజు లేట్ అయిపోయింది మనకి ఎగ్ పెట్టడం, ఇంకా అందుకు చూస్తా ఉందన్నమాట. రియో
సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కర్రీ ఇంకా కారం వేసాను కదా, ఇంకా చూడండి బియ్యం వచ్చేసింది. మళ్ళీ అడిగేస్తుంది, ఇంకా పెట్టకపోతే అరిసేస్తుంది నా మీద. సో ఇక్కడైతే కారం వేసి బాగా మిక్స్ చేసి నేను బాగా మగ్గనిస్తాను. ఈ లోపల రియోకి అయితే ఫుడ్ పెట్టేద్దాం పాపం ముందు. ఎందుకంటే వాష్రూమ్ కదా వెళ్ళొచ్చేస్తుంది, రియో కూడా రెడీగా ఉన్నాడు ఫుడ్కి. ఆకలేస్తున్నది. ఈ గుడ్డు తింటావా? సో చూడండి, గుడ్డు తింటావా అంటే చూస్తుంది. దానికి ఇష్టం అంటే గుడ్డు డైలీ మార్నింగ్ బాయిల్ ఎగ్ తింటది కదా, ఇంకా అలవాటు. చూడండి చూస్తుంది, చూసా నన్ను పడతాను. నీకే అమ్మా ఆకలి చేస్తుంది పొట్టోడికి. నేనైతే రియోకి ఎగ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ మా వారికి కూడా కాదు, ఫస్ట్ రియోకే ఇస్తాను ఈరోజు ఎగ్. సో దాని బౌల్ దాన్ని గ్రేట్ చేసి అయితే తెచ్చి కూర్చో అమ్మా, నీకు పడతా గుడ్డు. గుడ్డు కాలిపోతుంది. కూర్చున్నా, నా పెడతా. నీకే గుడ్డు, నీకే తీసుకున్నా. తింటావా గుడ్డు? ఇదిగో తింటావా? గుడ్డు తింటావా? నీకే అమ్మా. నిన్న గుడ్లు అయిపోయినాయండి. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాం జెప్టోలో. జెప్టోలో గుడ్లు బాగానే ఉంటాయి, టేస్ట్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి కానీ కొంచెం బాగానే ఉన్నాయి. మన గుడ్లు బాగా తొక్క సరిగ్గా రావట్లని చెప్పాను కదా, ఇదైతే చాలా బాగా వచ్చింది గుడ్డు తొక్క. సో ఇప్పుడు దీన్ని కడిగేసి ఇంక మా రియోకి అయితే పెట్టేద్దామండి. ఫస్ట్ పాపం వెయిటింగ్. ఆకలేసేట్లేదు హొట్టోడికి. ఆకలి. తింటావా గుడ్డు? తింటావా? గుడ్డు తింటావా? తింటావా? పెడతాను నీకు, తురిమేసి ఇస్తాను. దానికి తురిమితే ఇష్టం అని చెప్పాను కదండి, ఇంక తురిమేయాలన్నమాట మనం. తురిమేస్తే మంచిగా తినేస్తామాట. ఇది వేడిగా ఉందండి, ఇప్పుడే కదా ఇందాక స్టవ్ కట్టాను. ఇంకా వాటర్ వేసి తీస్తాను అనమాట. ఇంకా రియో కూడా లేట్ అయిపోతుంది పాపం, అడుగుతున్నాడు అని. ఈ రోజు ఎందుకు లేవగానే ఆకలేసింది అనుకుంటా, బయటకు వెళ్ళక ముందే అడిగింది వాడు గుడ్డు నన్ను. నైట్ పెరుగన్నం కొంచెం తక్కువ తిన్నది, ఎప్పుడు తింటుంది కొంచెం బాగానే. నేను నైట్ సరిగ్గా తినలేదు పెరుగన్నం, ఇంకా అందుకు ఆకలేసింది అనుకుంటా పొద్దున్నే, ఇంకా అడిగేసింది. పద పద తీసుకెళ్ళి వాళ్ళు అడిగి పెడతానండి, పెడితే అక్కడ తింటది, కూర్చుని తింటది మంచిగా. దా దా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుంది, చూసారు దానికి ఎలా. దా గుడ్డు. సో ఇప్పుడు మా వారికి కూడా ఇస్తానండి గుడ్డు, తీసుకెళ్ళి తొక్క తీస్తున్నానండి. ఇంకా మా వారికి కూడా ఇచ్చేస్తే ఇంక ఇద్దరు కలిపి తింటారు మళ్ళీ. ఇంకా రియో అయితే అడుగుతుంది కదా అని చెప్పి దానికి పెట్టేసాను ఫస్ట్. వేడిగా ఉందన్నమాట, కాలుతా ఉంది. ఈలోపు మన కర్రీ కూడా కారం వేసాను కదండి, మగ్గుతా ఉంటుంది. ఇంక మనం వాటర్ వేసి బిజినెస్ అయితే అయిపోతుంది. సో ఇచ్చే వస్తాను మా వారికి. నేనైతే బ్రేక్ఫాస్ట్ తో పాటు తింటాను, నేను ఇప్పుడు తిన్నాను. సో ఇదైతే చూద్దామండి కర్రీ. ఇప్పుడు కారం వేసాను కదా, కారం అనేది మొత్తం అట్లా పట్టింది. ఇంకా మనం వాటర్ పోసి విజిల్ పెట్టేసుకోవడం. ఇంకా మసాలా నేను విజిల్ తీసిన తర్వాత వేస్తానండి. దించే ముందు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, మసాలా ఫ్లేవర్. అందుకు మసాలా ప్లేట్లో విజిల్ తీసిన తర్వాత వేసి ఇంకా కొత్తిమీర కూడా వేసి ఒక 5 minutes స్టవ్ మీద పెట్టి దించేస్తానండి కర్రీ. సో కుక్కర్లోనే కాబట్టి ఉడికిపోతాయండి. వాటర్ కొంచెం అంటే నేను కొంచెం గ్రేవీగా తినము, ఇది కొంచెం దగ్గరికే చేస్తున్నాను. సరిపడేంత వాటర్ మాత్రం వేసాను, కుక్కరే కాదు ఉడికిపోతాయి.
మురిగేంత వరకు వాటర్ పోసుకున్నాం. కొంచెం తక్కువైంది, మళ్ళీ వేస్తున్నామాట. ఇదండి, ఇలా ఇంకా మనకి కర్రీ అవుతా ఉంటుంది. ఇంకా మనం మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకా జిమ్ టైం కూడా అయిపోతుంది. ఇంకా గిన్నెలు అవి కూడా కడిగేస్తానండి. ఇప్పుడు మనం గిన్నెలు అయితే కడుక్కుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మా వారికి అయితే నట్స్ ఇచ్చేస్తున్నానండి. నట్స్ కూడా మార్నింగ్ జిమ్కి వెళ్ళే ముందు తింటాను. నేనైతే బ్రేక్ఫాస్ట్తో తింటాను, తను మార్నింగ్ తినేసి వస్తారనమాట. సో ఇవి నానబెట్టాను కదా, నీళ్ళు వంచాలి కాబట్టి ఇలా నేను జల్లెడతో పెడతానండి. టీ ఉంటుంది, టీ వాడికి పోసుకునేది, దాంతో వడకట్టేస్తారనమాట. సో ఇది ఇద్దరికి అండి, నాకు ఒక్కదానికి కాదు, మా వారికి కాదు, ఇద్దరికి అన్నమాట. ఇద్దరికి ఆఫ్. సో నాకైతే నేను బ్రేక్ఫాస్ట్తో తింటాను కదా, సో అందుకు నేనైతే తీసేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇది పంప్కిన్, వాటర్ మిలన్, ఫ్లాక్స్ సీడ్స్ ఇది నాకు, అలానే బ్లాక్ గ్రేప్స్ అండి వీటితో పాటు ఒక 10 అలా. ఇద్దరికి అలాగే ఒక 2 డేట్స్. మా వాళ్ళు అలా డేట్స్ తీసుకున్నారంటే ఈ లోపు ఇచ్చేసి వస్తాను ఇది. సో ఇక్కడైతే గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటానండి. ఇంకా మరియో తిన్న గిన్నెలు, ఎగ్ తిన్నది, ఇంక మేము వాటర్ తాగింది, లెమన్ హనీ వాటర్ తాగింది, కర్రీ చేసిన గిన్నెలు ఇవన్నీ అన్నమాట. కుక్కర్ అయితే అవుతుందండి, కర్రీ అవుతుంది, విజిల్ పెట్టాను కదా. అదే లోపు మనం గిన్నెలు తోమేసుకొని ఇంక జిమ్కి అయితే వెళ్ళిపోతే అయిపోతుంది. విజిల్ వచ్చాక తీస్తానండి, అంటే విజిల్ మొత్తం పోయేంత వరకు ఉండాలి. టైం అయిపోతుంది, ఇంకా టైం అప్పుడే 5:40 అలా అయిపోతుంది. ఇంకో 10 minutesలో బయలుదేరిపోవాలి కాబట్టి ఇంకా రెడీ అయిపోయి ఇంకెళ్ళిపోవడమే. జిమ్లో నేను డైలీ మార్నింగ్ 45 minutes వర్కౌట్ చేస్తానండి. మార్నింగ్ 45 minutes, ఈవినింగ్ వచ్చేసి 1/2 hour అన్నమాట. మీకు నేను ఓన్లీ కార్డియో చూపించాను, పైన వర్కౌట్స్ కూడా చూపిస్తానండి. అది ఈవినింగ్ టైం ఉంటుంది కార్డియో వర్కౌట్స్. ఈవినింగ్ నేను మోస్ట్లీ నేను జిమ్కి ఫోన్ తీసుకెళ్ళండి. ఫోన్ తీసుకెళ్తా, ఫోన్ తోటే ఉంటుంది. టైం ఎంత అయింది చూసుకుంటే నేను డిస్టర్బ్ అవుతున్నాను, అందుకు తీసుకెళ్ళనమాట ఫోను. ఒకరోజు మీకోసం మీకు చూపిస్తాను. కార్డియోలో అంటే నేను 3 days హ్యాండ్స్వి చేస్తాను, వర్కౌట్స్ 3 days హ్యాండ్స్ చేస్తాను, 3 days ఏమో లెగ్స్ చేస్తాను అన్నమాట. ఏంటండి వస్తుంది, ఇప్పుడే కదా పెట్టింది. సో మా వారు అడుగుతున్నారండి, ఏంటి విజిల్ రావట్లేదు కుక్కర్ అని చెప్పి. ఇప్పుడే పెట్టానండి విజిల్, అందుకే. సో టొమాటో అంతా అయిపోయిందండి, ఇంక నేను కడిగేస్తున్నాను. ఇంక ఈరోజు చాలా పనులు ఉన్నాయండి. చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పి పప్పులు అవన్నీ నానబెట్టాను. అవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి పెడతాను నేను. 2-3 times కడిగి నానబెట్టాను. ఇంకా ఇప్పుడు జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ గ్రైండర్లో అయితే పిండిలన్నీ వేసేయమాట. ఎందుకంటే టైం పడతాయి కదా, తొందరగా వేసేస్తే మనం మిగతా పనులు అయ్యేలో, బ్రేక్ఫాస్ట్, స్నానం, పూజ అన్నీ అయ్యేలోపు పిండిలు అయిపోతాయి. ఇంకా అవి కూడా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంకా మాప్ స్టిక్ కూడా పెట్టాలండి. నేను ఎవరి థర్స్డే పెడతాను, కానీ వాళ్ళు వస్తున్నారు కదా కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి ఈ రోజే పెట్టేస్తాను అనమాట. వాళ్ళు వచ్చాక మళ్ళీ ఫుల్ బిజీ, రేపేమో వాళ్ళు తెచ్చేవన్నీ సర్దుకోవాలి. మీకు చూపిస్తానండి వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఏంటి అన్నది. ఇంకా మేము ట్రిప్ కూడా ప్లాన్ చేసామని, చాలా ట్రిప్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. నేను, మా అమ్మ, మా నాన్న. మా వారు రారండి, మేము ముగ్గురం వెళ్తాం ట్రిప్కి. వినాయక చవితికి మా చెల్లి వస్తుంది, ఒక్కొక్క ట్రిప్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా వారు ఎందుకు రావట్లేదంటే ఆయనకి ఆఫీస్ ఉంటుందండి. ఇప్పుడు ప్రాజెక్ట్ తోటి వచ్చింది, ఫుల్ బిజీ ఉన్నారు వర్క్తో, ఇంకా అందుకు ఆయన రావట్లేదు. మేము ముగ్గురం వెళ్తాము. చాలా ఎక్సైటెడ్ అండి. ఇంకా విజిల్ అయితే వచ్చిందండి ఇప్పుడు కుక్కర్.
ఇంకా ఒక 10 మినిట్స్ ఉంది కదా, ఈ 10 మినిట్స్ కూడా కుక్ అవుతుంది. వచ్చాక బిజీలో అయితే తీస్తానమాట. సో ఇక్కడ గిన్నె కూడా కడగడం అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా నీళ్ళు వాడిపోతాక ఈ గిన్నె స్టాండ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ మా రియోని చూస్తారా మీరు? రియో కూడా తినేసాడు, వాడికి నిద్ర వచ్చేస్తుంది. మేము జిమ్కి వెళ్ళేటప్పుడు పడుకుంటాడు. ఇంకా చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఆడుతుంది. ఇక్కడ రాకుండా రా, ఇట్రా ఇట్రా. ఏంటి బెడ్ ఎక్కేస్తున్నావు అప్పుడే? మీ ఫ్యాన్స్ ఉన్నారు. చూడండి రియో రియో చూడండి, మా రియో కూడా చూడండి. హెయిర్ కట్ చేయించామండి రియోకి. గుడ్ బాయ్ కదా నువ్వు, గుడ్ బాయ్ రియో. చూడండి మరి రియో కూడా చూడండి. ఎవరైతే మమ్మీయా? మమ్మీ అది, మమ్మీ కూడా రియో కూడా చూడండి. మరియు క్యూట్ అని కదా, మరియు కూడా ఒక ఛానల్ ఉంది కదా. చూడండి నిద్ర వచ్చేస్తుంది. ఇంకా రియో చూడు, రియో 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 రియో. సో విజిల్ అయితే వస్తుంది. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసి ఇంక మనం జిమ్కి అయితే బయలుదేరదామండి. ఇంకా నిద్ర వచ్చేస్తుంది, రియో నిద్ర వచ్చేస్తుంది పొట్టోడికి నిద్ర. సరే ఫ్రెండ్స్, మళ్ళీ మనం జిమ్లో కలుద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే జిమ్ నుంచి వచ్చేసామండి. టైం వచ్చేసి ఇప్పుడు 7:15 అలా అవుతుంది. సో ఇప్పుడైతే ఇంక మనం వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలండి. ఫుల్గా రెస్ట్ తీసుకుని వాటర్ తాగుదాం. సబ్జా వాటర్ తాగుతాను డైలీ మార్నింగ్ అని కదా, నేను వాటర్ అంటే సబ్జా వాటర్ తాగుతాను, నార్మల్ వాటర్ తాగను ఎప్పుడు కూడా. మా వారు కూడా అంతే. మా వారు ఒక రోజు సబ్జా వాటర్, ఒక రోజు చియా సీడ్స్ వాటర్ తాగుతారు అన్నమాట. నేనైతే సబ్జా వాటర్ తాగుతాను, నాకు చియా సీడ్స్ అంతా నచ్చవన్నమాట. సో అందుకు సబ్జా వాటర్ తాగుతా. సో ఇప్పుడు మనం సబ్జా వాటర్ అయితే తాగేద్దాం. ఫ్రెండ్స్ మనం ఇలా బయట కూర్చుని బాల్కనీలో కూర్చుని వాటర్ తాగుతాను, సబ్జా వాటర్. చూడండి మరియా కూడా బయటకు చూస్తూ ఉంటుంది అన్నమాట. బయట కూర్చుని మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాటర్ తాగుతాం. ఇవి అయితే మా మొక్కలండి. మా అయితే ఈ వాటర్ తాగుదాం. కాసేపు బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మన పనులు స్టార్ట్ చేద్దాం. కూర విజిల్ తీసి ఇంకా మసాలా కొత్తిమీర వేద్దాం. ఇంకా అలానే మిగతా పనులు క్లీనింగ్ అవన్నీ చేసేసుకుని ఫ్రెష్ అప్ అయిపోదాం. ఫ్రెండ్స్ మన కర్రీ అయితే విజిల్ తీసాను. చూడండి కర్రీ, ఓ నల్లి బొక్కలు అవి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు బయటకు వచ్చింది చూడు. అవునాను, బాగా కుక్ అయింది అనమాట కర్రీ. ఆటోమేటిక్ గా బయటకు వచ్చింది. మధ్యాహ్నం కదా, ఇప్పుడు మన డైట్ లో ఉన్నాం కదా, మధ్యాహ్నం అయితే కాదు. రేగాడికి పెట్టినా? రియోకి పెట్టండి, రియో కూడా ఇష్టం అండి ఇది. ఇంకా అప్పుడు మరి రియో ఎడ్ చేస్తుంది ఇక్కడ. పెట్టండి. ఏంటి నీకే ఎదుగో. రియో మొత్తం తినేసింది. సో ఇప్పుడు కొంచెం మసాలానే వేసానండి. మసాలా అయితే ఇంక కొత్తిమీర వేస్తాను. ఇంకా అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకా మీకు చూసారు కదా నల్ల బుక్ అలా బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా, అంటే బాగా కుక్ అయిపోయినట్టే. సో కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని ఒక 5 మినిట్స్, అంటే మసాలా వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే అయిపోతుంది. ఈరోజు జొన్న రొట్టె కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటది. అంటే కొంచెం 5 మినిట్స్ పెడతాను కానీ దగ్గరికి అవుతుంది. వేస్తాను మసాలా మీడియం, తక్కువ తింటాం కదా మనం. చూడండి కర్రీ అనేది అయిపోయింది మనది. సో మనం ఇంట్లో పనులన్నీ చేసేసుకుందాం. ఇంకా పప్పులు అవన్నీ కూడా గ్రైండర్లో వేయాలి. కింద ఆన్ చేయాలండి, ఆఫ్ చేసాను. కింద ఆన్ చేయాలి గ్యాస్. సో మేము బయటకు వెళ్తాం కదా, సో అందుకు ఆఫ్ చేసి వెళ్తామండి. రియో ఒక్కతే ఉంటుంది కదా ఇంట్లో, గ్యాస్ అన్నా ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవడం బెటర్ కింద. సో ఇప్పుడు పప్పులు కూడా శుభ్రంగా కడిగేసి నేను ఇంకా గ్రైండర్లో వేసేస్తానండి. అది కూడా పని అయిపోద్ది మనకి. లోప ఏ లోప అవి అవుతా ఉంటాయి పిండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రైండర్ ఆన్ చేసి ఇంకా పప్పులు అవి కూడా వేసేస్తున్నానండి. ఫస్ట్ ఇడ్లీ పిండి వడపిండి వేసేస్తున్నాను. ఫస్ట్ ఆన్ చేసి ఇది ఆన్ చేయాలి. ఇది ఎందుకు అట్టపెట్టలో పెట్టానంటే మేము ఏమి వాడట్లేదు కదండి, ఎవరైనా వస్తే ఇలా టిఫిన్ చేసినప్పుడు మాత్రమే వాడతాను. ఇంకా అందుకని ఇది అట్టపెట్టలో ఉంటుంది అన్నమాట. ప్యాక్ చేసేస్తాను మళ్ళీ. ఇంకా అందులోనే అయిపోద్ది మంచిగా. ఇక్కడ కిచెన్ లోనే ఉంటుంది సైడ్కి ఇది మాకు. చూడండి కొద్దిగా వేసుకుంటున్నాను ఇక్కడ.
ఇవన్నీ కూడా పప్పులు అవన్నీ కూడా స్టోరేజ్ చేసుకునే బాక్సెస్ అండి. నేను డిమార్ట్ లో తీసుకున్నాను, 35 రూపీస్ పడింది ఈచ్. సో ఇట్లోకి అయితే ఇప్పుడు నేను స్టోర్ చేస్తాను. పిండిలు అవన్నీ కూడా తీసేస్తున్నాను ముందుగానే. తర్వాత ఇడ్లీకి అదే గారెల పిండి తీసేస్తున్నాను. ఎందుకంటే బాగా మెత్తగా అయింది అనుకో ఆయిల్ అనేది పీల్చుకున్నది, కొంచెం మరుంగా ఉంటేనే బాగుంటుంది. మరీ మరుంగా కాదు, చూడండి ఇలా వడపిండి తీసేస్తున్నాను. లైట్ గా అలా ఉంటేనే బాగుంటది, క్రిస్పీగా మధ్యలో పప్పు తగులుతూ బాగుంటది అన్నమాట మనకి. ఇలా వడపిండి అనేది తీసేసుకుంటున్నాను. తర్వాత ఇడ్లీకి అనేది అవుతా ఉంటుంది. మళ్ళీ ఇడ్లీకి కొంచెం మెత్తగా అవ్వాలి కదా, మనం రవ్వ అది కలుపుకుంటాము. ఇలా ఈ బాక్సెస్ లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తానండి నేను. సో పాడవకుండా ఉంది. సాల్ట్ అయితే కలపనండి, సాల్ట్ అయితే మనం వేసుకునే ముందే కలుపుకోవాలి ఏదైనా సరే. ఎందుకంటే ఇప్పుడు కలిపేసాం ఇంకో పులిసిపోతుంది అన్నమాట. ముందు పులవకుండా ఉండాలంటే సాల్ట్ కలపొద్దు ఎప్పుడు కూడా మనం. సో ఇది వడపిండి అండి. చాలా వాళ్ళకి మాకేం కాదండి, ఇవి మమ్మీ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళిద్దరికి, మా మమ్మీ డాడీకి అన్నమాట టిఫిన్స్. మేము యాజ్ యూజువల్ డైట్ ఫాలో అవ్వాలి కాబట్టి మేము డైటే చేస్తాము అన్నమాట. దీన్ని ఈ బౌల్లో తీసుకుని ఇడ్లీ రవ్వ కలిపేసుకుందాం మనం. నేను తీసేస్తాను ఇక్కడ పెట్టి. తర్వాత మనం ఇందులో దోశల పిండి వేసేసుకోవచ్చు అన్నమాట. ఇది పట్టుకుని తీయాలండి, లావు తగులుతుంది మనకి. ఇడ్లీ పిండి అయితే చాలా పర్ఫెక్ట్ గా అయిపోయింది చూడండి, చాలా బాగా అయింది అండి. సో ఇప్పుడు ఇడ్లీ పిండి తీసేసి రవ్వ కలిపేసుకుని దోశల పిండి వేసేద్దాం ఇందులో. పిండి అయితే తీస్తామండి, ఇదిగోండి. ఇప్పుడు వచ్చేసి రవ్వ నేను కడిగేసి పెట్టుకున్నాను, ఆల్రెడీ కడిగేసి నానబెట్టుకున్నాను. సో ఈ రవ్వ అయితే పిండేసి గట్టిగా పిండేసి వాటర్ లేకుండా ఇందులో వేసేసుకుందాం. చూడండి వేసేసుకుందాం. ఈలో ఫస్ట్ అయితే దోశల పిండి వేస్తాను, తర్వాత మనం ఈ రవ్వ కలుపుకుందాం. ఎందుకంటే దోశల పిండి లోపు అవుతా ఉంటుంది కదా. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. గ్రైండర్ అల్ట్రా కంపెనీ అన్నమాట. నేను అమెజాన్ లో బుక్ చేసుకున్నాను అనమాట, ఆన్లైన్ లో. అల్ట్రా కంపెనీ అనమాట. ఇది 10,000 అలా పడిందండి. చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ గా. అలాగే మిక్సీ కూడా అల్ట్రానే తీసుకున్నా, 5,000 మిక్సీ. అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అది చాలా ఫాస్ట్ గ్రైండ్ అవుతుంది అన్నమాట మనకి, మెత్తగా ఫాస్ట్ గా అవుతుంది. కొన్ని మిక్సీలు ఉంటాయి అసలు పని ఎంత పట్టినా కూడా. ఇది ఎలా కాదని చాలా అల్ట్రా కంపెనీ తీసుకోండి ఎవరైనా కావాలంటే, చాలా బాగుంటుంది. ఇది నేను పెళ్ళైన కొత్తగా తీసుకున్నానండి, 2.5 years అవుతుంది తీసుకుని, కానీ చాలా బాగా వర్క్ అవుతుంది. గ్రైండర్ అయితే అప్పుడప్పుడు వాడతాం, మిక్సీ అయితే ఎక్కువ వాడతాం కాబట్టి మిక్సీ కూడా అంతా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో దోశల పిండి అన్నది మొత్తం వేస్తానండి, ఇది అవుతా ఉంటది. ఈ లోపు మనం ఇడ్లీ పిండి రవ్వ కలిపేసుకుంటే అయిపోయినట్టు. మన ఇడ్లీ పిండి అయిపోద్ది, దోశల పిండి అయిపోద్ది. సో మా వారు అయితే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారండి. నేను జస్ట్ అయిపోయాక తీసి కలపడమేమాట నా పని. మా వారే అంతా చేస్తారు కూడా, చాలా బాగా కుకింగ్ లో కానీ ఏమైనా హెల్పింగ్ కూడా బాగా చేస్తారు. రవ్వ వేస్తే వేసేస్తున్నానండి ఇందులోకి, గట్టిగా పిండేసి వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే పిండి అయితే కలుపుతున్నామండి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. సో పిండి అయితే కలిపేసానండి, ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసాను ఇడ్లీ పిండి. సో ఇప్పుడైతే ఈ కంటైనర్స్ లో తీసుకున్నాను, ఇలా బాక్సెస్ అని చెప్పాను కదా నేను, డిమార్ట్ ఇట్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకున్నాం. నేను సాల్ట్ అయితే ఏం కలపనని చెప్పాను కదా, సాల్ట్ కలిపితే పులుపు ఎక్కిపోతుంది తొందరగా పిండి. సో ఇలా అయితే 1 week 10 days అయినా మనకు పాడవకుండా పిండి ఉంటుంది అన్నమాట, ఇలా బాక్సెస్ లో స్టోర్ చేసుకుంటే. సో ఇలాగా 3 బాక్సుల్లోకి వచ్చిందండి పిండి. ఈ 2 ఫుల్ వచ్చినాయి, ఇది కొంచెం తక్కువ వచ్చింది. సో ఫస్ట్ అది ఇది వాడేసుకుందాం, తర్వాత వచ్చి 2 వాడతాం అన్నమాట. అంటే ఓన్లీ ఇడ్లీకే కాదు, ఇడ్లీ ఇంకా అట్లు కూడా వేస్తాను. ఇడ్లీ పిండి అట్లు వేస్తారు కదా ఉతప్పా కింద, దాన్ని కూడా యూజ్ చేస్తాను అనమాట. సో ఇదండి ఇడ్లీ పిండి అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన దోశల పిండి, సో దోశల పిండి కూడా తీసేపు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా పెసలు కూడా నానబెట్టానండి, పెసరట్ల గురించి. సో అవి కూడా తీసేసుకున్నాను డబ్బాలోకి. ఇలా స్టోర్ చేసుకుంటామని ముందుగా నానబెట్టేసుకుని నేను. అలానే అన్నీ కాదండి, కొన్ని పెసరట్లు తీసి కొన్ని వచ్చేసి మొలకలు చేస్తాను అనమాట. నేను నైటే నానబెట్టుకున్నాను అన్నీ కూడా. సో కొన్ని అట్లకి పెసరట్లకి కొన్ని ఏమో మొలకలు అన్నమాట. మొలకలు కూడా నేను చేయడం చూపిస్తాను మీకు ఇప్పుడు. సో పెసరట్లకి అయితే
తీసిన. మనం కూడా తినొచ్చు, డైట్ లో ఉన్న వాళ్ళు పెసరట్లు తినచ్చు. పెసరట్లు మంచివండి వెయిట్ లాస్ కి, సో తినొచ్చు మాట. సరిపోతే మనకు కూడా, మన ఇద్దరికి కూడా మనం తిందాం అనుకున్నాం పెసరట్టు. సో మేము కూడా పెసరట్టు తిందాం అనుకున్నామండి, అందుకు ఇంకా ఎక్కువైనా తీసాను ఇద్దరికి. సో ఇవి వచ్చేసి మొలకలు చేసేద్దాం. సో ఇదైతే మొలకల బాక్స్ అండి, నేను మీషోలో తీసుకున్నాను. 130 150 పడింది, 200 లోపే పడిందండి. ఇది మొలకలు మాట. ఎలా అంటే ఫస్ట్ ఇందులోకి వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ తీసుకుంటున్నాం. సరిపడే వాటర్ తీసుకోవాలన్నమాట. సో వాటర్ తీసుకుని ఇది ఇలా పెట్టేసి దీని మీద ఇది పెట్టాలండి. ఇది ఇందులో పెసలు వేసుకోవాలి. సో మనకు 1 డేలో మొలకలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇంకా గుడ్లో కట్టి అవంతా చేయాలంటే కొంచెం పెద్ద పనిలా అనిపిస్తుంది కదా, అలా అవసరం లేదు. జస్ట్ ఈ బాక్స్లో ఇలా వేసేసుకోవడమే. ఇది మీషోలో తీసుకుంటాను నేను. సో సరిపడే వేసుకుని ఇక్కడ కొంచెం గ్యాప్, ఇది రెడ్ కలర్ ఉంది కదా బటన్ లెక్క, ఇది దగ్గర కంటే వేయకూడదు, కొంచెం ఇలా గ్యాప్ ఉంచాలన్నమాట. కాలు తగిలేటట్టు ఉంచాలి దానికి మనం. తర్వాత వచ్చి ఇంకో బాక్స్ ఉంటుంది, ఇంకొక సెల్ఫ్ లెక్క. సో ఈ రెండు కూడా సేమ్ ప్లేస్ లో పెట్టుకోవాలి. ఇది ఇలా పెట్టాలి, కానీ ఇలా సైడ్ కానీ పెట్టుకోవాలి. రెండు సేమ్ డైరెక్షన్ లో పెట్టుకుంటే మొలకలు రావన్నమాట. సో ఇంకొక బాక్స్ అండి ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది అంటే క్యారేజ్ ఉంటుంది, లంచ్ బాక్స్ క్యారియర్ అలా పెట్టకూడదు, అలా ఇన్స్ట్రక్షన్స్ లో ఉంది. సో సేమ్ పెడితే మొలకలు అవ్వంట. సో ఇలా పెట్టుకోవాలి. కొంచెం నీళ్ళని కాకుండా శుభ్రంగా వంచేసుకుని మనం వేసేసుకోండి. ఫస్ట్ అయితే వేసేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకుందాం. సో మొత్తం అన్నీ అయిపోయినాయండి, వేసేసుకున్నాను. వేసేసుకొని దగ్గర కొంచెం గ్యాప్ ఇవ్వాలని చెప్పాను కదా, సో గ్యాప్ అయితే ఇచ్చేయాలి మనం. ఫస్ట్ వేసేసుకున్న తర్వాత ఇలా అనేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా పక్కన పెట్టేసుకుందామండి. మనం స్టవ్ పక్కన పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ కల్లా మనకు అయిపోతుంది. సో దోశల పిండి కూడా అయిపోయిందండి. సో ఆఫ్ చేశాను. ఆఫ్ చేసి ఇంకా ఇందులో వేసేది ఏమీ లేదు కాబట్టి గ్రైండర్ మొత్తం బయట తీసేస్తాను. ఇంకా తీసుకుందాం. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. దోశల పిండి కొంచెం ఎక్కువ చేశానండి, ఇంకా అందుకు పెద్ద డబ్బాలో తీసుకుంటున్నాను అన్నమాట. చిన్న డబ్బాలు 2-3 కావాలి ఆల్రెడీ. సో పెద్ద డబ్బాలో తీసుకుంటానండి. చిన్న డబ్బాలు ఆల్రెడీ ఇడ్లీ పిండికి 3 అయిపోయింది. నేను 7 కొన్నానండి. 6 డబ్బాలు అన్నా, ఒక డబ్బా మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండిపోయింది అనుకుంటా, నేను చూసుకోలేదు. ఇప్పుడు చూస్తేనే మా డబ్బాలు లేవు. సో అందుకు దోశల పిండి ఎక్కువ చేశాను కాబట్టి ఇంకా పెద్ద డబ్బాలోకి తీసేసుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇంకా దోశల పిండి అయితే ఇలా డబ్బాలోకి తీస్తానండి. ఇంకా కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇంక మనం. ఇదండి మా పిండిలు సంగతి. అయిపోయినాయి, అన్ని పిండిలు చేస్తాము. ఇంకా మనం ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అని తినాలి. ఫ్రెండ్స్ పిండి అయితే రుబ్బాను కదా, సో కిచెన్ అయితే చూడండి ఎంత మెస్సీగా ఉందో. స్టవ్, షింక్లో గిన్నెలు, పిండి, గ్రైండర్ ఇవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని అన్ని సర్దేసుకోవాలండి. సర్దిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అన్నది. ఓకేనా? చూసారు ఇప్పుడైతే ఎంత మెస్సీగా ఉందో. ఫ్రెండ్స్ చూసారా, ఇప్పుడు కిచెన్ అయితే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను. అన్ని సర్దేసుకుని అన్ని గిన్నెలు అవన్నీ కూడా కడిగేస్తాను వాటిని నీట్గా. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు అన్ని సర్దేసుకుని ఇక్కడ షింక్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను అనమాట. సో ఇది ఈ విధంగా అయిపోయిందండి. ఇప్పుడు మిగతావి హాల్ అవన్నీ సర్దేసుకోవాలండి. సర్దేసుకొని ఇంకా ఇల్లు వచ్చి మాప్ స్టిక్ పెట్టేసి ఇంకా నేను రేపటికి కావాల్సినవి చూసుకోవాలన్నమాట. రేపు చూడండి ఇక్కడైతే మా రియా అయితే పడుకుని పోయిందండి. సో ఇదే అండి ఈరోజుకి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.